హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. చపాతీలు తింటే వెయిట్ లాస్ అవుతామా? నిజంగా చపాతీల వల్ల మనకి మంచి ఫలితాలు ఉంటాయా? రాత్రిపూట అన్నం మానేసి చపాతీలు తింటే చాలా స్లిమ్గా తయారవుతాము అండ్ అదేవిధంగా చాలా మంచిది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. కొంతమంది ఏమో గోధుమ పిండిలో ఉండేటటువంటి గ్లూటెన్ మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది, అలాగే గ్లూటెన్ పేగుల్లో పట్టేసి మనకి జీర్ణశక్తి లేకుండా చేస్తుంది అని చెప్తూ ఉన్నారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉన్నారు. అయితే నేను ఈరోజు ఒక డిఫరెంట్ ఫామ్లో చపాతీలను ఏ విధంగా తీసుకుంటే బాగుంటుందో చూపించబోతున్నాను. సో డిఫరెంట్ ఫామ్ అంటే ఏంటో ముందే చెప్పను. సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. అది ఎలా తీసుకోవాలి, ఏంటి, ఎప్పుడు తీసుకోవాలి అవన్నీ కూడా నేను వీడియోలో ప్రిపేర్ చేస్తూ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. బ్రేక్ఫాస్ట్ చపాతీ ఏంటి అనుకున్నారా? చాలా మంది డిన్నర్ చపాతీతో చేసుకుంటూ ఉంటారు కదా. బ్రేక్ఫాస్ట్తో చపాతీ అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా? అందులోనూ చాలా మందికి గ్లూటెన్ సెన్సిటివిటీ ఉంటుంది, కొంతమంది చపాతీ పడదు అంటున్నారు. చాలా మంది ఏమో వెయిట్ లాస్ అవ్వాలి అంటే చపాతీనే పర్ఫెక్ట్ మనకి మంచి మార్గం అని కూడా అంటున్నారు. ఈ మధ్యకాలంలో చపాతీ మీద చాలా వాదనలు వినిపిస్తున్నాయి. అండ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి, డయాబెటీస్ వారికి పర్టికులర్గా చపాతీ ఉపయోగపడుతుంది అని కూడా చెప్తున్నారు. అయితే నేను చపాతీకి సంబంధించి ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తున్నాను. అది చద్ది చపాతీలు. చద్ది చపాతీలు ఏంటి అనుకుంటున్నారా? ఎస్, ఈ చపాతీలని మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఇది నైట్ టైం కాబట్టి ఈ చపాతీలని మనం నెక్స్ట్ డే మార్నింగ్నే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే చపాతీలని మనము వేసుకుని వేడివేడిగా తినడానికి ఇష్టపడుతూ ఉంటాం కదా, బట్ మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కావాలి అని అంటే గోధుమ పిండితో తయారు చేసినటువంటి చపాతీలను నెయ్యితో కాల్చి మరనాడు ఉదయం తింటే చాలా మంచిదని కొంతమంది ఆయుర్వేద నిపుణులు చెప్పారు. అయితే వాటికి సంబంధించి ఈరోజు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందుకే మీకు స్టార్టింగ్లో అంత క్యూరియాసిటీని క్రియేట్ చేశాను. మరి స్టార్ట్ చేసేద్దామా? చపాతీలు నేను ఒత్తి ఈ విధంగా పెట్టాను. ఇప్పుడు దీన్ని చక్కగా మనము పెనం పైన చపాతీలను కలుద్దాము, అది కూడా చక్కటి నెయ్యితో. ముందుగా ఈ నెయ్యిని కొంచెం మనము హీట్ చేసుకుందాము. బేసిక్గా మనకి చపాతీలు నూనెతో చేస్తాం, అది వెయిట్ లాస్ అవ్వాలి, డయాబెటీస్ కంట్రోల్ అవ్వాలి అని అంటున్నాను. దాంతోపాటు నెయ్యి వేస్తే ఇంకా లావ్ అయిపోతాము అని చెప్పి చాలా మందికి సందేహాలు ఉంటాయి. బట్ ఏమీ ప్రాబ్లం లేదు, ఎందుకంటే నెయ్యి వల్ల మనం ఎక్కువగా లావ్ ఏమీ అవ్వమండి, బరువు ఏమీ పెరగము. నెయ్యి మనకి మంచి గుడ్ కొలెస్ట్రాలే తప్ప బ్యాడ్ కొలెస్ట్రాల్ కాదు. కాబట్టి నెయ్యి తీసుకోవడం వల్ల మనకి ఏ విధంగా చూసినా మేలే జరుగుతుంది. చాలా మంది ఏంటంటే నెయ్యి తీసుకోవటం వల్ల లావ్ అయిపోతాము అని అనుకుంటూ ఉంటారు. అలాంటి అపోహలు ఏమీ అవసరం లేదు. నేనైతే ప్రతిరోజు చాలా ఎక్కువ శాతంలో నెయ్యి తీసుకుంటాను. నిజానికి నేను తీసుకునే నెయ్యికి మరి చాలా 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 లావుగా ఉండాలి, బట్ నెయ్యి అనేది చాలా మంచిదని చెప్పి డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఇప్పుడు నెయ్యి కొంచెం మనకి డైల్యూట్ అయిన తర్వాత మనం దాంతో చపాతీలు చేసుకుందాం. ఓకే, ఇది చక్కగా మనకి చపాతీ వేసుకోవడానికి వీలుగా నెయ్యి కరిగిపోయింది. ముందుగా మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా చపాతీ వేసుకోవాలని అనుకుంటే పెనాన్ని ప్రీహీట్ చేయాలన్నమాట. ముందుగానే ఒకసారి వేడి చేసుకొని ఉంచుకోవాలి. అండ్ ఎటువంటి ఆయిల్ కానీ ఏమీ వేయకుండా ముందుగా మనము ఈ చపాతీ పిండిని ఇట్లా ఒత్తుకుని పెట్టుకున్నాం కదా, దాన్ని ముందుగా స్టవ్ పైన పెట్టాలి. అండ్ ఇది కొంచెం హీట్ అవుతుంది, మనకి తెలుస్తుంది. కొంచెం లైట్గా పొంగటం స్టార్ట్ అవ్వగానే మనం దీన్ని తిరగేయాలి. చాలామందికి చపాతీలు పర్ఫెక్ట్గా రావు, దీనికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. నిజానికి నేను కూడా రీసెంట్గానే ఇది ఎట్లా ఈజీగా వస్తుంది, ఎలా కన్వీనియంట్గా వస్తుంది అని చూశాను. అయితే ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఇండక్షన్ స్టవ్ పైన చపాతీలు కాలుస్తున్నాను. కానీ చపాతీలు కాల్చాలి అని అంటే మామూలు స్టవ్ పైన, అలాగే ఇంకా కుంపటి పొయ్యి పైన కూడా చాలా బాగా వస్తుంది. ఎందుకంటే దాంట్లో ఉండేటటువంటి హీట్ సరి సమానంగా ఉంటుంది. ఈ విధంగా కంటే ఆ హీట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది మనకి. సో ఇలా చక్కగా చపాతీ పొంగుతుంది. పొంగుతున్నప్పుడే మనం 2-3 సార్లు తిరిగేసుకుంటే మనకి చాలా బాగా వస్తుంది. ఇలా ఇప్పుడు కొంచెం మనకి హీట్ అయిన తర్వాత మనము నెయ్యిని యాడ్ చేసుకోవాలి చపాతీ మీద. ఇలా నెయ్యితో మనము చపాతీలని తయారు చేసుకుని వెంటనే ఇష్టంగా తినేస్తూ ఉంటాము. కానీ చపాతీలో అంటే గోధుమ పిండిలో ఉండేటటువంటి గుణాలు అధిక శాతంలో మంచి గుణాలుగా మారాలి, ఇంకా అంటే
ఉన్న మంచి గుణాల కంటే ఎక్కువ మంచి గుణాలుగా కన్వర్ట్ అవ్వాలి అని అంటే కనుక చపాతీని మనము నైట్ అంతా కూడా ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. అలాగే మనకి పూర్వకాలంలో నిజానికి చద్దన్నం తినేవాళ్ళం. మనకి ఉదయం పూటే రాత్రి ఉన్నటువంటి అన్నాన్నే మళ్ళీ చక్కగా మనం ఏం ఆగాయో ఆవకాయో పెరుగో వేసుకుని తిని స్కూళ్ళకి కాలేజీలకి వెళ్తూ ఉండేటటువంటి వాళ్ళం. మరి ఆ టైంలో మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. బట్ ఇప్పటి పిల్లలకు చూస్తే చాలా రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని మనము గమనించవచ్చు. దానికి కారణం మేబీ అప్పుడు మనం తెలుసో తెలియకో తీసుకున్న చద్దన్నమే మనకి మంచి మేలు చేకూర్చుండొచ్చు. అండ్ చపాతీ ఇప్పుడు ఇది బాగానే వేడిగా చక్కగా తయారైపోయింది. దీని ఒక పక్కగా పెట్టేద్దాము. సో ఇలా నేను కొన్ని చపాతీలు రెడీ చేశాను. ఇవి నాకు రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి యూజ్ అవుతాయి. అంటే చపాతీలు చేసుకున్న వెంటనే తినచ్చు అలా అని కాదు. యాక్చువల్గా మన కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఈరోజు వీడియోలో చద్ది చపాతీలు అనేవి హెల్త్కి చాలా మంచిది. అలాగే చపాతీల్లో మనకి గ్లూటెన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. పర్టికులర్గా ఇది గోధుమ పిండి వల్ల అనమాట. గోధుమ పిండిలో మనకి గ్లూటెన్ ప్రోటీన్ ఉంటుంది. దీనివల్ల గ్లూటెన్ సెన్సిటివిటీ ఉండేటటువంటి వాళ్ళకి పేగుల్లో పట్టేసి వాళ్ళకి ఒక ఇబ్బందికరంగా కడుపు నొప్పిగా తొందరగా అరగకుండా కూడా ఉంటుంది. ఆ గ్లూటెన్ సెన్సిటివిటీని కూడా కంట్రోల్ చేయొచ్చు. అంటే ఇది ప్రిపేర్ చేసి ఒకరోజు రాత్రంతా ఉంచి మరునాడు ఉదయం పాలల్లో ఈ చపాతీలను ముంచుకుని ఎటువంటి పంచదార లేకుండా తీసుకోవటం వల్ల వాళ్ళకి చాలా రకాలైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అంటే హై బీపీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి బీపీ చాలా చాలా కంట్రోల్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా స్టమక్కి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి ప్రాబ్లం, ఇండైజెషన్స్ అలాంటివి ఉంటుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాటికి కూడా ఇది చక్కటి రిజల్ట్ అనేది ఉంటుంది. చాలామంది చపాతీలు వేడి చేస్తాయి అని కూడా చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ చపాతీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని తీసుకోవటం వల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లం కూడా బాగా కంట్రోల్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డయాబెటీస్ అనమాట. సో ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉంది అని అంటే ఇంటిల్లి పాది కూడా జాగ్రత్త పడుతూ ఉంటారు. వాళ్ళని స్వీట్స్ తినకుండా వాళ్ళకి ఈ ఫుడ్ పెట్టాలి ఆ ఫుడ్ పెట్టాలి అని కంగారు పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ చపాతీలు చద్ది చపాతీలని నైట్ ప్రిపేర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చపాతీలని కనుక మనం పెట్టినట్టయితే వాళ్ళకి చాలా చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకా ఎక్కువగా వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ విధంగా తీసుకోవచ్చు. అంటే ఇందులో నెయ్యి ఉంది కదా ప్రాబ్లం అవుతుంది అని ఏమీ ఆలోచించక్కర్లేదు. నెయ్యి వల్ల ఎక్సెస్గా మనకేమి ఫ్యాట్ ఏమీ తయారైపోదు. అండ్ మనకి కొన్ని రకాలైనటువంటి నెయ్యి అలాగే కొబ్బరి నూనె ఇలాంటివి మన వెయిట్ని కంట్రోల్ చేయడానికి మంచి హెల్ప్గా కూడా మనకి అవి ఉంటాయి. మీరు కొన్ని రోజులు తిని చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది. అండ్ ఇది ఒక డాక్టర్ నాకు ప్రత్యేకించి ప్రిఫర్ చేస్తారు, ఆయుర్వేదిక్ డాక్టర్. ఇలా తినచ్చు చాలా మంచిది అనేసి అందుకని మీ అందరికీ తెలియచేయాలి అని చెప్పి నేను పర్టికులర్గా చపాతీ వేసి మరి జస్ట్ నార్మల్గా అందరికీ వచ్చి చపాతీ వేసుకోవటం, బట్ మీకోసం యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయటం. అండ్ ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే జాయింట్ పెయిన్స్ అండి. అసలు జాయింట్ పెయిన్స్ ప్రాబ్లం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఉంది. ఆ ప్రాబ్లంకి కూడా ఎందుకంటే మనకి మిల్క్లో కూడా కాల్షియం అనేది అధిక శాతంలో ఉంటుంది. అండ్ మనకి కొన్ని ప్రోబయాటిక్ ఫుడ్స్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి పాలుని పాలుగా తీసుకునే కంటే మజ్జిగ తీసుకుంటే చాలా మంచిది, పెరుగు తీసుకుంటే మంచిది అని చెప్తుంది. అంటే అది ప్రోబయాటిక్గా కన్వర్ట్ చేసుకొని మనము దాన్ని ఒక రోజు ముందు రోజు రాత్రి దాంట్లో కొంచెం పెరుగు వేసి దాన్ని తోడు పెట్టి దాన్ని మనం చేంజ్ చేసుకొని కర్డ్ అనేది అది ప్రోబయాటిక్. అండ్ అదేవిధంగా ఇడ్లీ పిండి ఇవన్నీ పులిసి తర్వాత ప్రోబయాటిక్గా చేంజ్ అవుతాయి. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇవన్నీ ప్రోబయాటిక్ ఫుడ్స్. ఇవి చాలా రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్కి మంచి సొల్యూషన్స్గా యూజ్ అవుతాయి. అండ్ ఈ చపాతీ కూడా పడనటువంటి వాళ్ళు దీన్ని ఒక ప్రోబయాటిక్ లాగా అనుకుని నైట్ అంతా నానబెట్టి నైట్ అంతా తయారు చేసుకున్న చపాతీని ఒక హాట్ బాక్స్లో కానీ దేంట్లోనే పెట్టి మూత పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకుంటే వాళ్ళకి చాలా 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 మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బ్లడ్ ప్రెషర్ కానీ అండ్ అలాగే స్టమక్ రిలేటెడ్ అదర్ సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా డయాబెటీస్ కానీ వెయిట్ లాస్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అయిపోతాయి. సో వ్యూవర్స్, ఆల్రెడీ నేను మార్నింగ్ చపాతీని ప్రిపేర్ చేసుకొని హాట్ బాక్స్లో పెట్టుకొని ఉంచాను. యాక్చువల్గా నేను ఈరోజు నైట్ తీసుకుందాం బ్రేక్ఫాస్ట్ కింద డిన్నర్ కింద అనేసి అని అనుకుంటున్నాను. దానికోసం ప్రిపేర్ చేసుకొని నేను ఈ విధంగా హాట్ బాక్స్లో ఉంచుకున్నాను. సో ఏ విధంగా తీసుకుంటారని చూపించడం కోసం అండ్ ఇలా మనం ఒక బౌల్లో పాలు తీసుకొని ఇప్పుడు ఒక చపాతీని మీకు నేను చూపిస్తాను. సో
సో ఈ విధంగా పాలు ఒక గ్లాస్ మిల్క్ నేను తీసుకున్నాను. అండ్ ఇందులో ఏమీ కొంచెం కూడా నేను షుగర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. అండ్ చపాతీలు గట్టిపడిపోతాయేమో నైట్ అనగా ప్రిపేర్ చేస్తే చాలా మందికి డౌట్ ఉంటుంది. అది మనం పిండి కలుపుకునే విధానం బట్టి, అలాగే మనం కాల్చే విధానం బట్టి కూడా ఉంటుంది. పర్ఫెక్ట్గా చేయటం వస్తే మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఇలా మనం చపాతీలని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఇలా ఇందులో నానబెట్టేసేయాలి. పెద్దగా నానక్కర్లేదు, డైరెక్ట్గా వేసుకొని వెంటనే కూడా తినేసేయచ్చు. అండ్ కొంతమంది కాసేపు సోక్ చేసుకుని కూడా తింటారు. యాక్చువల్గా నేను ఎక్కువగా బాగా ఇష్టంగా తినేటటువంటి డైట్ చపాతీ విత్ మిల్క్. ఎందుకంటే నేను ఇది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు అలవాటు అయ్యింది. అండ్ ఆ తర్వాత కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా కాలం, చాలా ఇయర్స్ అయింది. అయినా కూడా నేను దీన్ని ఎక్కువగా ఇష్టంగా తీసుకుంటూ ఉంటాను. ఇది నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఏదైనా ఇది నేను ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటాను. సో మనం వేసుకున్న టైం కంటే కూడా ఒక 8 hours తర్వాత దీని యొక్క శక్తి రెట్టింపు అవుతుంది. అందులో గ్లూటెన్ సెన్సిటివిటీ ఉండదు. దీన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చక్కగా తినేస్తే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ ఈ విధంగా కొంచెం మిల్క్లో సోక్ చేసుకొని తింటే చాలా చాలా మంచి టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇలా మనం ప్రోబయాటిక్గా తయారు చేసుకున్నట్టుగా, అంటే కొంచెం చపాతీల్ని ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఒక 8 hours తర్వాత ఇలా పాలల్లో వేసుకొని తింటే ఎంత మంచి రిజల్ట్స్ ఉంటాయో, అలాగే ఆవు పాలల్లో వేసుకొని తింటే కూడా ఇంకా చాలా చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి చపాతీల్ని మనము బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ మర్చిపోకండి, ఇందులో షుగర్ యాడ్ చేసుకోకుండా తీసుకోవాలి. డైరెక్ట్గా మీరు మామూలుగా పాలల్లోని ఇవి యాడ్ చేసుకొని తీసుకోవాలి. షుగర్ కానీ హనీ కానీ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఏమీ మిక్స్ చేయకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని రెస్పెక్టబుల్గా కామెంట్స్ రూపంలో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడొచ్చు. అలాగే రెగ్యులర్గా అప్డేట్స్ కావాలి అని అంటే బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.